విద్యా విధానంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మళ్లీ డిటెన్షన్ విధానం తీసుకొస్తే ఎలా ఉంటుందని కేంద్రం ఆలోచిస్తోంది. ఇవాళ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో జరిగిన క్యాబ్ 63వ భేటీలో కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ ఈ విషయంపై ఫోకస్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారంపై చర్చించారు. దేశవ్యాప్తంగా విద్యారంగంలో సమస్యల పరిష్కారంతో పాటు కొత్త విధానాలు తీసుకురావడంపై కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ ఫోకస్ చేశారు. రాష్ట్రాల విద్యా మంత్రులతో జరిగిన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 63వ సమావేశంలో చాలా విషయాలపై డిస్కస్ చేశారు. దేశవ్యాప్తంగా టీచర్ రిక్రూట్మెంట్ సిస్టమ్, స్కిల్ డెవలప్మెంట్ తో పాటు స్కూళ్లకు వెళ్లలేకపోతున్న పిల్లల సమస్యలపై రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకున్నారు. నవంబర్లోగా అన్ని రాష్ట్రాలతో చర్చించి కొత్త విద్యా విధానం అమలు చేయాలన్నది కేంద్రం ఆలోచనగా మంత్రి చెప్పారు. कई राज्यों में कंसल्टेशन की प्रोसेस शुरू हो चुकी है. जिन राज्यों से अब तक जानकारी हमें प्राप्त नहीं हुई है, उन राज्यों से विशेष लिखित और मौखिक निवेदन आज क्लेब के प्लेटफॉर्म पर भी किया गया. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం రాష్ట్రాల్లో డిటెన్షన్ విధానం లేకపోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో కనీసం 10th కూడా బోర్డు ఎగ్జామ్ లేకపోవడంపై, విద్యా ప్రమాణాలు పడిపోతున్న విషయంపై మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం కూడా డిటెన్షన్ విధానం రద్దు చేయాలని ఆలోచన చేస్తోందని మంత్రి చెప్పారు. అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసి 15 రోజుల్లో రెస్పాన్స్ కోరతామన్నారు. सबने लिटरली खड़े होकर यूनानिमसली भारत सरकार से अपील की कि आप इस नो डिटेंशन पॉलिसी को रिवोक कीजिए. किंतु भारत सरकार का ये मानना है कि ये रिपोर्ट आज टेबल हुई है, इस पर सभी प्रदेश की सरकारें चिंतन करके लिखित रूप में अपना वक्तव्य अथवा अपना दृष्टिकोण भारत सरकार के पास भेजे. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కూడా అటెండ్ అయ్యారు. విద్యా ప్రమాణాలు విద్యార్థుల్లో ఈక్వల్ గా లేవన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు కేంద్రం సహాయం చేసినా చేయకున్నా వచ్చే ఏడాది నుంచి కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రారంభిస్తామన్నారు. కేజీ టు పీజీ పథకాన్ని 2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని స్పష్టమైన ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి టోటల్ రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ స్కూల్ సిస్టమ్ నడిపించాలని ఆలోచన చేస్తున్నాం. క్యాబ్ సమావేశంలో హాట్ టాపిక్ అయిన నో డిటెన్షన్ విధానం కొత్త చర్చకు దారి తీసింది. రాష్ట్రాలు కూడా ఈ సిస్టంపై ఆందోళన వ్యక్తం చేయడంతో మళ్లీ డిటెన్షన్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను కూడా సవరించాల్సి ఉంటుందని సమాచారం.